హనుమాన్ సినిమా ఈ సంవత్సరం ఇండస్ట్రీని బాగా షేక్ చేసింది. నిర్మాత నిరంజన్ రెడ్డికి ఎక్కువ మొత్తంలో లాభాల్ని తెచ్చిపెట్టింది. ఈ మూవీకి నిరంజన్ రెడ్డి 20 నుంచి 30 కోట్ల వరకు పెట్టుబడి పెడితే 300 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. రిలీజ్ చేసిన అన్ని చోట్ల అధిక లాభాల్ని తెచ్చిపెట్టింది. ఒక్క నైజాంలోనే 3 రెట్లకు పైగా రాబట్టిందని సమాచారం. 30 కోట్ల షేర్ రాబట్టి ఇంకా దూసుకుపోతూనే ఉంది. ఇక ఓవర్సీస్లో అయితే $5 మిలియన్ల పైగానే వసూలు చేసింది. అందుకే ప్రస్తుతం దర్శకుడికి నిర్మాత ఓ కాస్ట్లీ గిఫ్ట్ను ప్లాన్ చేశాడట. భారీ లాభాలు వస్తుండటంతో దర్శకుడికి 6 కోట్లు పెట్టి ఓ లగ్జరీ కారుని బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇలా సినిమా బ్లాక్ బస్టర్ అయితే నిర్మాతకు మంచి లాభాలు వస్తే హీరో దర్శకుడికి కార్లను గిఫ్ట్గా ఇవ్వడం సహజం. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ పార్ట్ 2గా వస్తున్న జై హనుమాన్ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంజనేయుడి పాత్రకు చిరంజీవిని, శ్రీరాముడి పాత్రకు మహేష్ బాబుని తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ప్రశాంత్ వర్మ ఉన్నాడట. ఇక ప్రశాంత్ వర్మ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్కి సైతం పాకేసిందట. అక్కడి స్టార్ హీరోలు కూడా నటించేందుకు ముందుకు వస్తున్నారట. అయితే ఏ స్టార్ హీరో వచ్చినా కూడా స్క్రిప్ట్ను మార్చే ప్రసక్తి లేదని, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని టీంతో చర్చించి మార్పులు సరైనవే అని భావిస్తే చేస్తాడట. లేదంటే స్క్రిప్ట్ను మార్చే ప్రసక్తే లేదని చెబుతున్నాడట ప్రశాంత్ వర్మ ఇక ప్రతి సంక్రాంతికి ఓ సూపర్ హీరో సినిమాను ముందుకు తీసుకురాబోతోన్నాడన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఏ స్టార్ హీరోలు పార్ట్ అవుతారో చూడాలి.